జగన్నాథపురంలో గల కాపు విద్యార్థుల వసతి గృహం పునర్నిర్మాణానికి జిల్లాలోని కాపు శాసనసభ్యులు తమ వంతు సహకారాన్ని అందించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాసు పిలుపునిచ్చారు. కాకినాడ శ్రీనగర్లో గల అడప ప్రకాష్ నాయుడు నివాసంలో ఆంధ్ర కాపు సద్భావన సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎజెండాలోని అంశాలనే కాపు స్టూడెంట్స్ హాస్టల్ నిర్మాణం, ఇటీవల విజయం సాధించిన ఎమ్మెల్సీలకు అభినందన కార్యక్రమం, కాకినాడకు విశేష సేవలు అందించిన మాజీ కేంద్ర మంత్రి మల్లిపూడి శ్రీ రామ సంజీవరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి విగ్రహాల ఏర్పాటు అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ యేసుదాసు, చుట్టింటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు అడప ప్రకాష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, కోశాధికారి రంగనాయకులు దామశెట్టి శ్రీనివాస నిరంజన్ నాయుడు, పేపకాయల లక్ష్మణరావు, మాధవరపు పట్టాభిరామయ్య, సేతు మాధవరావు, సంఘం సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. మల్లిపూడి మంగపతి పాలరాజు గారు తండ్రి గారైన శ్రీరామ సంజీవరావు గారు విగ్రహం పెట్టడానికి ఒకటి, రెండవది కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో సుదీర్ఘకాలం కాకినాడ ప్రజలకి సేవ చేసిన జ్యోతుల సీతారామమూర్తి గారు కాంచి విగ్రహం పెట్టడం గురించి కూడా డిస్కస్ చేసాం. ఈ ముగ్గురు కూడా సహకరించాలా, ఎంపీ గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, టౌన్ ఎమ్మెల్యే గారు కూడా. అదేవిధంగా ఏదైతే ఆకుల శివనాయుడు గారి టైంలో పెట్టిన లేడీస్ హాస్టల్ కూడా ఉంది, దాన్ని కూడా పర్మిషన్లు కూడా తీసుకుని దానికి కూడా నెక్స్ట్ మంత్ పని మొదలెట్టాలని తీర్మానం చేయడం జరిగింది. దానికి కూడా ఈ ముగ్గురు సహకారంతో, కమిషనర్ గారి సహకారంతో కూడా పని మొదలెడతాం. ఇలాగా సంఘంలో అనేక సమస్యలన్నీ కూడా గుర్తించడం, అదేవిధంగా నూతనంగా ఎన్నికైన పేరబత్తుల రాజశేఖర్ గారిని, అదేవిధంగా పునదుల నాగబాబు గారిని, సోమవీర్రాజు గారిని కూడా ఆంధ్ర కాపు సద్భావన సంఘం గౌరవంగా పిలిచి సత్కరించాలని ఒక తీర్మానం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు సంఘం ఈ జాతి పట్ల అనేక సమస్యల మీద నిరంతరం అలా వస్తూనే ఉంటాయి. ఏదో రకమైన సమస్యల మీద పనిచేస్తూ ఉన్నాం, అందరినీ కూడా పని చేయిస్తూ ఉన్నాం, అందరినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఏదైనా జాతి ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తున్నాం తప్ప ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సమావేశంలో ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి కొనుగోలు నాగబాబు గారికి, అలాగే సోము వీర్రాజు గారికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి పేరబత్తుల రాజశేఖర్ గారికి కూడా సంఘం అంతా కూడా ఏకగ్రీవంగా అభినందనలు తెలియజేయడం జరిగింది. వారి యొక్క గెలుపుకి సంకేతంగా వారిని కూడా సత్కరించుకున్నామని చెప్పి ఏకగ్రీవంగా మరి చెప్పడం జరిగింది. అలాగే సుదీర్ఘకాలం కాకినాడ నగరపాలక సంస్థకి చైర్మన్గా వ్యవహరించినటువంటి కీర్తిశేషులు జ్యోతుల శ్రీరామమూర్తి గారిని కూడా మరి వారి యొక్క కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అధ్యక్షుడు దాసు గారు మరి ప్రపోజల్ పెట్టగా అందరూ కూడా మరి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. దాన్ని కూడా కమిషనర్ గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులిద్దరినీ కూడా కాకినాడ సిటీ అని కాకినాడ రూరల్ శాసనసభ్యులందరినీ కూడా మరి ప్రత్యేకించి కలిసి మరి జ్యోతుల సీతారామమూర్తి గారు కాంస్య విగ్రహం కానివ్వండి, అలాగే గతంలో మణిపూర్ శ్రీరామ సంజయరావు గారి విగ్రహం కూడా పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రెండింటి మీద కూడా కమిషనర్ గారిని కలవడం, అలాగే స్థానిక శాసనసభ్యులు కలవడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కాకినాడ రూరల్ కానీ సిటీ పరిధిలో కానీ కాకినాడలో కాపులకు సంబంధించి ఒక హాస్టల్ భవనాన్ని నిర్మించడం కోసం ఒక ప్రపోజల్ కూడా మరి పెట్టాలని చెప్పి సంఘం తీర్మానం